హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతిచూర్ లడ్డు. దానికోసం గ్లాస్‌తో శనగపిండి తీసుకోవాలి. అలాగే ఒక వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా విస్కర్‌తో అయినా స్పూన్‌తో అయినా కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా బ్యాటర్ అనేది మనం పకోడీలకు వేసే దానికన్నా కొంచెం పలుచగా రావాలి. ఇలా వేసిన తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, కళాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచిన బ్యాటర్‌ని చిన్న చిన్న లడ్డులా వేయాలి. ఇలా వేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అలాగే మొత్తం బ్యాటర్‌ని మొత్తం అలా చిన్న చిన్న లడ్డులుగా వేసి సైడ్‌కి తీసేసుకోవాలి. దీన్ని బాగా వేగనివ్వాలి. వేగితేనే టేస్ట్ అనేది బావుంటది. ఇలా వేగిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోవాలి. మొత్తం బ్యాటర్ అంతా దాని తర్వాత ఇలా వేగిన దాన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒక 1 టైమ్ అలాగా మిక్సీ చేస్తే చాలు. దీని తర్వాత వేరే పాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ గ్లాస్‌తో పంచదార తీసుకోవాలి. వాటర్ మొత్తం 1/3 కప్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో యాడ్ చేసి స్టవ్ ఆన్ చేయాలి. ఇలాగా ఈ వాటర్ అనేది మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ, అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. పంప్కిన్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయాలి. చిటికెడు ఫుడ్ కలర్ అయితే సరిపోతుంది. ఫుడ్ కలర్ వద్దు అంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి. పాకం అనేది కొంచెం జిగురుగా లైట్ తేగ పాకం వస్తే సరిపోతుంది దీనికి. ఇలా తేగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచిన బ్యాటర్‌ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా మొత్తాన్ని కలపాలి. ఈ ప్యాటర్న్ అనేది కొంచెం దగ్గరగా అయ్యేదాకా అలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఆపడం వల్ల అది అడుగు పట్టేస్తుంది. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని మొత్తం కలుపుతూ ఉండాలి. ప్యాటర్న్ అనేది ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్‌లో యాడ్ చేసేసుకోవాలి దీన్ని. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేతులకి ఘీ గాని, ఆయిల్ గాని అప్లై చేసుకొని చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టేసుకుంటే మనకు కావాల్సిన సైజులోని చుట్టుకోవాలి. అంతే. ఫైనల్‌గా మన మోతీచూర్ లడ్డు రెడీ. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ఇన్ వన్ సాయి భవాని యూట్యూబ్ ఛానల్. బై బై.